ఇంకో 2 రోజుల్లో వైఎస్ రెండో వర్ధంతి. రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 3 నెలలకే దయనీయమైన పరిస్థితుల్లో మరణించిన రాజశేఖర్ రెడ్డి ఇవాళ బ్రతికే ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచనలు ఎందుకో ఎడతెరిపి లేకుండా డిస్టర్బ్ చేసేస్తున్నాయి. వైఎస్ బ్రతికే ఉంటే ఈ తెలంగాణ ఊసే ఉండేది కాదు, జగన్ తిరుగుబాటు బావుటా ఎగరేసేవాడే కాదు అంటూ ముక్తసరిగా 2 ముక్కల్లో తేల్చేవాళ్లు నాకు కనిపిస్తారు. కానీ కొంచెం లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరము అగత్యం ఇప్పుడు రెండూ కనిపిస్తున్నాయి. తన రెండో ప్రయాణంలో వైఎస్ అంత సులువుగా రాష్ట్ర వ్యవహారాల్ని నెట్టుకొచ్చేవారే కాదు. ఆయన మొదటి దశలో విసిరిన వరాల మూటలు ఇప్పుడు ఖజానాకు పెను భారమై కూర్చున్నాయి. ఆయన హయాంలో ఖజానా నింపిన రియల్ ఎస్టేట్ నీటి బుడగలన్నీ ఫటాఫటా పేలిపోయి ఇప్పుడు సొమ్మసిల్లిపోయాయి. గల్లా నిండుకుంది. పెట్టిన పథకాలు నిధుల్లేక నీరసించిపోతున్నాయి. ఆయన ఫేవరెట్ 108 కుయ్ అనకుండా కుయ్యో మర్రో అంటున్నాయి. డబ్బిస్తేనే అంబులెన్సుల్ని బయటకు తీస్తామంటూ జీవికే అంటోంది. ఆరోగ్యశ్రీ అయితే ప్రైవేట్ ఆసుపత్రుల బొక్కసాల్ని తెగ బలిపించి తాను మాత్రం బిక్కచచ్చి చతికిలబడిపోయింది. ఇక జలయజ్ఞంలో ఎక్కడ లేని జలగలన్నీ దూరి దాన్ని పీల్చి పీల్చి చెరుకు రసం బండిలో రసం లాగేసిన పిప్పిని గుర్తు చేస్తున్నాయి. 1,00,00,000 ఎకరాల సాగుమాట దేవుడెరుగు. రైతు నోటికాడ కూడు కూడా మాయమైపోయింది. అపాత్రదానం పనికిరాదంటూ ఎంత గీపెట్టార్చినా ఆనాడు వైఎస్ అయిన వాళ్లను కాని వాళ్లను అందరినీ ఫీజు రియంబర్స్మెంట్ అంటూ క్యూలు కట్టించి నిలబడమని చెప్పారు. తీరా విద్యార్థులు డబ్బో రాజశేఖర అంటూ అరిచేసరికి ఆయన కనబడని లోకాలకు వెళ్లిపోతే ఆ అరుపుల గోల భరించలేక ఇంకో ముసలాయన ముఖ్యమంత్రి పదవి నుంచే తప్పుకుని ఇదిగో ఇప్పుడు తమిళనాడులో తలదాచుకుంటున్నారు. అప్పో సప్పో చేసి ఈ ఫీజుల గొడవను అటకెక్కిద్దామనుకున్న కిరణ్ సర్కార్ ఆలోచనలు ఇంకా చూయింగంలా సాగుతూనే ఉన్నాయి. ఇక మిగతా పథకాల ఊసే ఎత్తనవసరం లేకుండా గవర్నమెంటు గట్టి బందోబస్తులు చేసుకుంది. ఒక వెల్ఫేర్ స్టేట్లో పథకాల పేరుతో ఇంత రచ్చ జరుగుతూ ఉంటే ఢిల్లీలో కూర్చున్న ప్రణాళికా సంఘం ఏం చేస్తున్నట్లు? ఆనాడు రాజకీయ ఒత్తిళ్లతో వైఎస్ ఏం చెప్పినా ఓఎస్ అంటూ తలలూపి పంపించేసిన సోనియా ఆయనకిచ్చిన స్వేచ్ఛే ఇవాల్టి దివాళాకు కారణమని కాంగ్రెస్ వాళ్లే ఒప్పుకుంటున్నారు. విస్తళ్లు పరిచి బంతులకు బంతులు వడ్డిస్తూ పోతే ఖజానా నడ్డి విరుగుతుందనే ఇంగితాన్ని ఎవరికి నేర్పించాలి? ఇక నేర్చుకోవలసిన వాళ్ళు ఎప్పటికి నేర్చుకోవాలి? ఓటు బ్యాంకుల కోసం ఇలా పిండేసుకుంటూ పోతే వట్టిపోయిన ఆవు ఎంతకని చెబుతుందనే సామెతే గుర్తొస్తుంది. అవే మంచి రోజులంటూ వైఎస్ ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలను కీర్తించుకుంటూ ఆయన్ని దేవుడి కజిన్ బ్రదర్గా చూపించే ప్రయత్నాలు మానేయాల్సిన అవసరం వచ్చిపడింది. ఇక ఇవే పథకాలు వాటి నిధులు పక్కదారులు పట్టి ఏ గుత్తేదారుల ఇళ్లకు చేరాయో లెక్కలు తీస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. జలయజ్ఞంలో రక్తం పీల్చుకుని తెగబల్చిన జలగలెక్కడంటూ ఆరాలు ఆచూకీలు తీసే టైం వచ్చిందంటున్నారు. రింగు రోడ్లు తిరిగిన వంకర్లలోనే డంకా పలాసాడిన పెద్ద మనుషుల బాగోతాల చిట్టా బయటకు రావాలంటున్నారు. ఇవన్నీ వైఎస్కు తెలిసే జరిగాయా? ఆయన పుత్రోత్సాహమే ఇంతటి తెగింపుకు కారణమా? సిబిఐ తవ్వి తీసిన నిజాలకు సైతం వైఎస్ పాతరేసి పర్మనెంట్ గా మూసేశారంటూ ఇప్పుడు కోళ్లై కూస్తున్న మంత్రులు వాళ్ల దగ్గరున్న ఆధారాలేమిటో అడగాల్సిన అవసరం లేదా? ఇదే శంకర్రావు అనే మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ నే సుమోటోగా స్వీకరించి కేసును విచారించిన హైకోర్టు ఇప్పుడు కూడా అదే పని చేస్తుందని ఎదురు చూద్దామా? లేక ఈ ప్రభుత్వమే నిజాయితీగా వైఎస్ నిర్వాకాల మీద విచారణలు చేపడుతుందని ఆశపడదామా? నిర్లజ్జగా సాగిపోయిన అవినీతి జాతరలో డప్పులేసి డాన్సులు చేసిన వాళ్లను కెమెరాల ముందుకెందుకు తీసుకురారన్నది ఇంకో హజారే వచ్చి దీక్ష చేసేదాకా చెప్పాల్సిన అగత్యం లేదన్నది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్న అమాత్యుల ఆలోచన. ఒకవేళ అంతటి సాహసానికే వాళ్లు ఒడిగడితే అంతకు మించిన పాపం పాతకం ఇంకోటి ఉండదన్నది తాజా చరిత్రలు చెప్తున్న సత్యాలు.
సిబిఐ వంటి సంస్థ చేత సునాయాసంగా దర్యాప్తులకు ఆదేశించిన ఆనాటి రాజశేఖరుడు అదే సిబిఐ ఇచ్చిన దర్యాప్తుల్ని తుంగలోకి తొక్కేశారంటూ ఒక పత్రిక వారం రోజుల నుంచి పతాక శీర్షికలతో కబడ్డీ ఆడుకుంటుంటే ఈ ప్రభుత్వ పెద్దలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంలో ఔచిత్యాలు ఏం కనబడుతున్నాయి? సిబిఐ దర్యాప్తును అంత సులువుగా పాతరేయొచ్చా అన్నది ఇప్పుడు ముసురుకుంటున్న అనుమానాలు. 2 ఏళ్లలో ఎంత మార్పు! ఆ పెద్దాయన కొడుకు చేసిన నిర్వాకాలే ఇంతటి నికృష్టమైన పరిస్థితికి కారణమంటూ తట్టాబొట్టా పట్టుకుని తమిళనాడుకు పోతున్న రోసయ్య పరోక్షంగా పేల్చిన తూటాలు ఎవరికి తగలాలో వాళ్లకు తగిలే ఉంటాయి. దురదృష్టం ఏమిటంటే అందరూ దొంగలే, తేళ్లు కుట్టిన దొంగలని మనకు తెలిసి మౌన ప్రేక్షకుల్లా తలలుంచుకుని నిలబడ్డమే. రాజా, నీ డిఫెన్స్ నువ్వే చూసుకో.